వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు జారీ చేశారు ఒంగోలు పోలీసులు. ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలుపుతూ ఆర్జీవీ వాట్సాప్ నెంబర్కి నోటీసులు పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నవంబర్ 19, 25వ తేదీల్లో 2 సార్లు విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులు పంపారు. అయితే పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు ఆర్జీవీ. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ ఇదే కేసులో ముందస్తు బెయిల్ పొందారు. ఇప్పుడు మరోసారి ఆర్జీవీకి ఒంగోలు పోలీసులు నోటీసులు పంపడంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి ఒంగోలు పోలీసులైతే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన విచారణకు రావాలంటూ కూడా నోటీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి ఫోన్లో అందిస్తారు. శౌరి, సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. ఉదయం ఈ నోటీసులు పంపారు. ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు హాజరు కావాలి, ఒంగోలులోని రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలి అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ నంబర్కు వాట్సాప్ మెసేజ్ ద్వారా రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసు పంపారు. దీనికి రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇస్తూ 4వ తేదీ నుండి 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు వరుసగా 4 రోజులు తను ముందుగా నిర్ణయించుకున్న షూటింగ్ షెడ్యూల్స్ ఉండటం వల్ల 4వ తేదీన విచారణకు హాజరు కావాలంటే 7వ తేదీన ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు హాజరవుతానని రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ కి రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఇదే విషయంపై మళ్ళీ రూరల్ సిఐ శ్రీకాంత్ ఎస్పీ తోటి ఉన్నతాధికారులతో మాట్లాడి 7వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు మరోసారి రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే 7వ తేదీన తను విచారణకు హాజరు అవుతానని చెప్పేసి ఫిబ్రవరి 7న విచారణకు హాజరు అవుతానని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద ఒంగోలు పోలీసులు నవంబర్ నెలలో రామ్ గోపాల్ వర్మని అరెస్టు చేయడానికి ప్రకాశం జిల్లా నుండి హైదరాబాద్ పోలీసులు వెళ్ళటము, అక్కడి నుంచి రామ్ గోపాల్ వర్మ తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళటము, అక్కడనే ఒక 3-4 రోజుల పాటు ఉండి ఇటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో వెళ్ళటము స్పెషల్ టీంలు. అది అప్పట్లో నవంబర్ నెలలో చాలా పెద్ద హడావుడి జరిగింది. అయితే ఇప్పుడు ఇదే కేసులో రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ అయితే పొంది ఉన్నాడు. కానీ విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పడంతో ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఫిబ్రవరి 7వ తేదీన నిజంగా విచారణకు వస్తారా, లేకుంటే ఆ రోజుకు మళ్ళీ ఏదన్నా ఒక మెలుగు పెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడా? ఒకవేళ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోతే ఎటువంటి స్టెప్లు వేస్తారని చూడాల్సింది. అయితే ఈ కేసు నవంబర్ నెల నుండి, గత సంవత్సరం నవంబర్ నెల నుండి ఈ కేసు చాలా హడావుడి జరుగుతూ ఉంది. అప్పట్లో చాలా సెన్సేషన్ అయింది. మొత్తం ఈ కేసు నవంబర్ నెల 10వ తేదీన రామ్ గోపాల్ వర్మ మీద మద్దిపాడు పోలీసులో టీడీపీకి సంబంధించిన ఒక నేత ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఏమని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది? గత ఎన్నికల సమయంలో రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ ఫోటోలు మార్కింగ్ చేసి తన ఎక్స్ పోస్ట్ లో పోస్ట్ చేశాడు. ఇది అభ్యంతరకరంగా ఉంది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇటువంటి సోషల్ మీడియాలో ఇట్లాగా చేసిన కానీ అతను ఫిర్యాదు చేయడము, వెంటనే మద్దిపాడు పోలీసులు ఈ కేసును నమోదు చేసి విచారణ జరపటము, అదే నెలలో నవంబర్ 19వ తేదీన ఒకసారి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్తే అప్పుడు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ 25వ తేదీన విచారణకు కావాలని నోటీసులు పంపించడము, విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని చెప్పేసి పోలీసులు హైదరాబాద్ వెళ్ళటము, అక్కడి నుంచి రామ్ గోపాల్ వర్మ తప్పించుకొని కొంతకాలము అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటము, తర్వాత ముందస్తు బెయిల్ పొందడం. అప్పుడు ఆ నవంబర్ నెలలో బాగా చాలా హడావుడి జరిగింది. అయితే మొత్తం మీద 2 నెలల తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన తాను విచారణకు హాజరవుతానని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 7వ తేదీన నిజంగా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరవుతాడా? హాజరు కాబట్టి ప్రకాశం జిల్లా పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది ఉత్కంఠంగా ఉంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.